వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి గారి ప్రకటనలు, డాక్టర్ సునీత గారి ప్రకటనల నేపథ్యంలో అసలు లీగల్ పొజిషన్ ఏంటి? సిబిఐ ఏం చెప్తోంది? కోర్టులో ఏ స్థితిలో ఉంది కేసు? ఉమేష్ చంద్ర మాట్లాడతారు మనతో, హైకోర్టు ప్రముఖ న్యాయవాది. ఉమేష్ గారు నమస్కారం. మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మూర్తి గారు, ఇష్యూ వచ్చేసరికి అండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అప్రూవర్ గా ఉన్నప్పుడు అతను ఒక అకంప్లీస్ అంటారు వాటిని. అతను ఒక అప్రూవర్ అయిన తర్వాత అతన్ని విట్నెస్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. అంటే దట్ ఈస్ ది లీగల్ పొజిషన్. దస్తగిరి కరెక్ట్. సో ఒక విట్నెస్ కానీ లేదా ఆ విట్నెస్ కి సంబంధించిన వాళ్ళ మీద కానీ ఒక ప్రెషర్ పెట్టినా, లేదు అది వాళ్ళని ట్రై చేసినా, లేదు వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ ని తారుమారు చేయాలని ప్రయత్నం చేసినా, ఇదంతా చట్ట విరుద్ధ నేరం. ఎందుకంటే ఒక బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కానివ్వండి, రెగ్యులర్ బెయిల్ కానివ్వండి, అంటే ముందస్తు బెయిల్ కానివ్వండి, లేదా అరెస్ట్ చేసిన తర్వాత తీసుకునే రెగ్యులర్ బెయిల్ కానివ్వండి, 437, 438, 439 ఆఫ్ సిఆర్పిసి కింద ఆ బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడే హైకోర్టు కానీ లేదా సెషన్స్ కోర్టులో కానీ కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారండి. సో అది ప్రతి బెయిల్లో, ఈ బెయిల్ ఆ బెయిల్ అనే ప్రతి బెయిల్లో సాధారణంగా ఉండే కండిషన్స్ ఏంటంటే, దేశం విడిచి వెళ్ళిపోకూడదు, ఎవిడెన్స్ తారుమారు చేయకూడదు, విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇవి సాధారణంగా ప్రతి బెయిల్లోనూ ఇంపోజ్ చేసే కండిషన్. ఈ కండిషన్స్ కనుక వైలేట్ అవుతున్నాయని కనుక విట్నెస్లు కానీ కంప్లైనెంట్ కానీ ఎవరన్నా భావిస్తే, లేదా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయినా భావించినప్పుడు వాళ్ళు 437 క్లాస్ 5 కింద కానీ 439 క్లాస్ 2 కింద కానీ, సెక్షన్ 437 క్లాస్ 5 సెక్షన్ 439 క్లాస్ 2 ఆఫ్ సిఆర్పిసి కింద, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఇచ్చిన బెయిల్ ని క్యాన్సిల్ చేయమని అడగచ్చండి. బెయిల్ ఎందుకు ఇస్తారంటే, బెయిల్ ఈజ్ ది రైట్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని మనకి తెలిసిన ఒక రెగ్యులర్ ప్రోవర్బ్ ఉన్నది. అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దాన్ని కాపాడుకునే విధంగా అతనికి బెయిల్ 437, 438, 439 కింద యాంటిసిపేటరీ బెయిల్ గా రెగ్యులర్ బెయిల్ గా ఉండడం జరుగుతుంది. ఆ కండిషన్లు కనుక ఏవైతే బెయిల్ ఇచ్చేటప్పుడు కనుక అతను వైలేట్ చేస్తే ఖచ్చితంగా అతన్ని మళ్ళా క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కింద వేయొచ్చు. చాలా సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన బెయిల్ ని క్యాన్సిల్ చేసి మళ్ళా అతను జుడిషియల్ కస్టడీలోకి తీసుకోమని అడిగినవి చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే పిటిషన్ ఉందో ఈ పిటిషన్ లో కూడా కొన్ని కేసులు ఉల్లంఘించడం జరిగింది. ఈ పిటిషన్ యొక్క మేజర్ సారాంశం ఏంటంటే, సిఆర్ఎల్పి 3798 ఆఫ్ 2023 డేటెడ్ 31/5/2023 ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారికి, ఏఐటీగా ఉన్న అవినాష్ రెడ్డి గారికి ఇందులో బెయిల్ లభించిందో ఆ సమయంలో న్యాయస్థానం కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి మీద ఇంపోజ్ చేస్తారు, అలాగే అవినాష్ రెడ్డి గారి మీద కూడా. ఆ కండిషన్ లో ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏదైతే వైలేట్ అయింది అందుకే బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్తున్నారంటే, ది పిటిషనర్ షల్ నాట్ ట్యాంపర్ విత్ ది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఆర్ ఆల్టర్ ఎనీ ఎవిడెన్స్. అంటే విట్నెసెస్ తో కానీ లేదా ఎవిడెన్స్ తో కానీ అతను తారుమారు చేసే విధానంగా కానీ లేదా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానంగా కానీ ఉండకూడదు అంటున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యక్తి, అప్రూవర్ గా మారిన వ్యక్తి దస్తగిరి వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ పర్టికులర్ గా వాళ్ళ ఫాదర్ ని అటాక్ చేశారని, రక్త గాయాలు వాళ్ళ ఫాదర్ కి వచ్చాయని, ఇదంతా చేసింది కేవలం అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, సో దట్ అతని అంత అప్రూవర్ గా ఉండటానికి అవకాశం లేకుండా చేయడం కోసం చేశారని, అతను వన్ ఆఫ్ ది అప్రూవర్ అయిన తర్వాత విట్నెస్ అవుతారు కదా, అతను విట్నెస్ గా ఉండనీయకుండా చేసిన పద్ధతి అని చెప్పి పిటిషన్ అది చెబుతుందండి. అందుకని బెయిల్ క్యాన్సిల్ చేయండి. ఈ విధంగా రక్తగాయం చేస్తూ దాడులు చేస్తున్నారు నా మీద, నాకు నా పేరెంట్స్ మీద. సో దీన్ని ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకుని ఆయన బయట ఉంటే ఆయన ప్రేరేపణతో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి 437(5) కింద కానీ సెక్షన్ సిఆర్పిసిలోది, లేదా సెక్షన్ 439(2) కింద కానీ ఇమీడియట్ గా ఎప్పుడైతే 8/3/2024 తేదీన ఈ సంవత్సరం మనం ఈ మార్చిలో 8ంటికి ఒక ముగ్గురు వ్యక్తులు అక్యూజ్ వచ్చి మా నాన్నగారి మీద ఈ విధంగా దాడి చేసి ఒక బ్లడ్ ఇంజురీస్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, నేను అకంప్లీస్ గా ఉన్న వాడిని అప్రూవర్ గా మారి ఇప్పుడు విట్నెస్ గా ఉన్నాను కాబట్టి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం చేసిన ప్రక్రియ కాబట్టి బెయిల్ ఇచ్చేటప్పుడు అట్లాంటి ప్రక్రియ చేయకూడదని క్లియర్ గా ఉన్నది కాబట్టి అది అయినా దాని ఆ కండిషన్ ఆయన వైలేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి హైకోర్టు ముందర 437(5) కింద అండ్ 439(2) కింద ఈ కేసుని వేయడం జరిగింది. మూర్తి గారు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ.